తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ అంశం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సినీ నటుల వరకు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఇరుక్కుంటున్నారు. ఇక ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాల్లో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్లకు సంబంధించిన చట్టాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై చట్టాలు వేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో స్పష్టం చేశారు. వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని, చట్టపరంగా తమ ప్రాంతాల్లో వాటిని నియంత్రించడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 1410 ఆన్లైన్ గేమింగ్ సైట్లపై చర్యలు తీసుకున్నామని, వాటిని నిషేధించినట్లు తెలిపారు. కాగా డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుండి తప్పించుకుంటుందా అని మారన్ ప్రశ్నించారు. మారన్ వ్యాఖ్యలపై అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం నైతికతను ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. ఇక ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు.